డియర్ వ్యూవర్స్ అండ్ ఎడ్సెట్ ఆస్పిరెంట్స్, ఇప్పుడే తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి మీ యొక్క షెడ్యూల్ వెలువడ్డది. ముఖ్యంగా బీఎడ్ సంబంధించి అభ్యర్థులందరూ కూడా చాలా ఆతృతతో, ఆసక్తితో ఎదురు చూస్తున్నారు మరి షెడ్యూల్ ఎప్పుడు వస్తుందని. సో 14/7/2025 నాడు మీ యొక్క ఎడ్సెట్ సైట్లో షెడ్యూల్ విడుదలవుతుంది. అదేవిధంగా 21 నుంచి 31 వరకు మీరు మీ యొక్క సర్టిఫికెట్స్ ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి. స్కాన్ కాపీస్ అంటే ముందుగా మనం ఏం చేయాలంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీ సర్టిఫికెట్స్ స్కాన్ కాపీస్ని వాటిలో అప్లోడ్ చేయాలి. తద్వారా ఏమవుతుందంటే ఆన్లైన్లో మీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అవుతున్నాయి. సో 21 నుంచి మనం తీసుకున్నట్టయితే 31 వరకు, జూలై 31 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీజ్, స్కాన్ కాపీస్ అప్లోడింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా 23 నుంచి 26 వరకు ముఖ్యంగా కొన్ని కేటగిరీస్ ఏవైతే ఎన్సీసీ, సిఏపి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అదేవిధంగా స్పోర్ట్స్ సంబంధించినవి నేనైతే తేదీలు చెప్పాను. 23 నుంచి 26 వరకు కూడా ఇవి ఫిజికల్ వెరిఫికేషన్ అవుతాయి. ఎందుకంటే ఈ సర్టిఫికేట్స్ వెరిఫై చేయాలంటే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ముందు మన యొక్క సర్టిఫికేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్సి ఉందనుకోండి, సదరన్ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ ఉన్నాయనుకోండి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి మన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అథారిటీస్ వస్తారు, వాళ్ళు వెరిఫై చేస్తారు. అదేవిధంగా క్యాప్ ఉన్నాయనుకోండి, ఆర్మ్డ్ పర్సనల్స్, వీటికి సంబంధించి సైనిక్ వెల్ఫేర్ వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి వీటికి సంబంధించి మనం చూసినట్టయితే 23rd నుంచి 26 వరకు 3 days సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫిజికల్ అవుతుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే మరి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇందులో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారన్నది మనకు ఎడ్సెట్ వెబ్సైట్ మీద 2 తారీఖు నాడు 2nd, 8th, 25th అంటే ఆగస్ట్ 2nd నాడు డిస్ప్లే అవుతుంది. సో దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది మీ సర్టిఫికేట్ ఏవైతే మీరు సబ్మిట్ చేస్తారో, లేదా మీరు ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో దాని క్రైటీరియా ఫుల్ఫిల్ చేస్తున్నారు. అదేవిధంగా ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీ ఈమెయిల్ ద్వారా మీకు కరెక్షన్కి ఒక అవకాశం ఇస్తారు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మరి 4th and 5th నాడు మీ కాలేజ్ డిస్ప్లే అవుతాయి. మీ వెబ్ ఆప్షన్స్ 4th, 5th నాడు పెట్టుకోవచ్చు. ఇంకేమైనా కరెక్షన్స్ చేసుకోవాలంటే అనుకుంటే 6 తారీఖు నాడు, ఆగస్ట్ 6 నాడు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ మనం పెట్టిన కాలేజీలు మనకు దూరంగా ఉన్నాయా, లేకపోతే మనకు అనుకూలంగా ఉన్నాయా, మన ప్రాంతానికి దగ్గరగా ఉన్నాయా చూసుకొని మనం పెట్టడం జరుగుతుంది. కాబట్టి 6th నాడు మనం ఎడిట్ ఆప్షన్ పెట్టుకుంటాం. అదేవిధంగా మనం చూసినట్టయితే మరి 9th నాడు మనకు ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేస్తుంది. ఏ క్యాండిడేట్స్ ఏ కాలేజ్కి అలాట్ అయ్యారు. సో వెబ్సైట్లో ఫేజ్ 1 అలాట్మెంట్ జరిగిపోతుంది. ఏ రోజు అండి? అది మనకు 9th రోజు. అదేవిధంగా 11th to 14th మనం కన్సర్న్ కాలేజ్కి మన ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఫీ పేమెంట్ ఛాలెంజ్ తీసుకొని రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనము 11th ఆగస్ట్ టు 14th 8 లోపల మనము కన్సర్న్ కాలేజ్లో మన సర్టిఫికేట్స్ తీసుకొని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్లాస్ వర్క్ 18/8 నుంచి స్టార్ట్ అవుతుంది. 18th ఆగస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మీకు ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే మళ్ళీ మీకు అందరికీ తెలిసినట్టే ఏదైతే ఎడ్సెట్ వెబ్సైట్ ఉందో దాంట్లో వెళ్ళి చూసినట్టయితే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి మీ యొక్క సర్టిఫికేట్స్ రెడీ పెట్టుకొని, స్కాన్ కాపీస్ రెడీ పెట్టుకొని, ఏదైతే తేదీలు ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకొని మీరు మీ యొక్క సీక్వెన్స్ అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీజ్, వెరిఫికేషన్, అదేవిధంగా ఎప్పుడైనా డిస్ప్లే అయిన తర్వాత ఎక్కడన్నా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక అలాట్మెంట్ చూసుకోవడం, అదేవిధంగా కన్సర్న్ కాలేజ్ రిపోర్ట్ చేయడం. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి మీ యొక్క సర్టిఫికేట్ దగ్గర పెట్టుకొని, అదేవిధంగా లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కూడా మనం చూసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాలని మనవి చేస్తూ ధన్యవాదాలు.